అమ్మాయిలు ఈవిటీజింగ్ చేస్తున్నాడు. అంటే ఎస్ఐ గారు మీకు న్యాయం చేయలేదు? ఎస్ఐ గారు న్యాయం అంటే సార్ నేను మొన్న వెళ్ళి వచ్చి మాట్లాడచ్చు సార్. నేను అదే చెప్పాను సార్, డిపార్ట్మెంట్ని మేము తప్పు పట్టట్లేదు. మొన్న ఈవినింగ్ వచ్చారు, మాట్లాడారు. రాకేష్ గారిని పిలిచిన తర్వాత పిలిచి మాట్లాడుదాం అని ఇప్పుడు కూడా అన్నారు. ఈ లోపల ఇది జరిగింది సార్. నిన్న ఫోన్ చేశారు. అతనికి ఏంటంటే తనకు ఆల్రెడీ మొత్తం తనను అసలు వీక్గా ఉంటాడు, అందరితో జోవియల్గా ఉంటాడు. ఒక్కసారిగా నువ్వు ఇలాంటి మనిషికి నీ మీద ఎఫ్ఐఆర్ అయింది, నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి రా, నీతో మాట్లాడాలని దాన్ని 1-2 సార్లు చేస్తా అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నేను కాదంటలేదు. ఎవరికైనా సరే ఎలా ఉంటుంది, వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది, అలాంటి చెప్పిన భయం ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళ మీద. మీ పేరు? నా పేరు శివకుమార్ అండి. నేను మా చెల్లయ్య వాళ్ళది ఇది అపార్ట్మెంటు, శ్రీదేవి తన పేరు. తనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంతా వచ్చింది. ఆఫీస్ క్వారంటైన్ ఇస్తాను. ఇనిషియల్ టీబీ అండ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయింది. అందు గురించి ఢిల్లీ నుంచి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాలని చెప్పి, ఢిల్లీ వాతావరణం పడక వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలని చెప్పి నిశ్చయించుకున్నారు. ఇంకోటి మీరు ఓనర్ కదా, ఓనర్ సార్. అయితే ఏమైందంటే ఈ కరెంట్ బిల్ కట్టలేదని చెప్పి లైన్ మ్యాన్ వచ్చి, సార్ నేను రావడం లేట్ అవుతుందన్నా, అక్కడ చూస్తూ ఉండండి నేను వస్తున్నాను అని చెప్పానంటే అది ఆఫ్ చేశారన్నమాట. అసోసియేషన్ వాళ్ళందరితో అగ్రిమెంట్ రాసి సైన్ చేసి వాళ్ళు 6 రోజుల లోపల మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఆమె బ్లాక్ మ్యాజిక్ చేస్తుందని ఇంటి నుంచి ఇంట్లో కింద సెక్యూరిటీ వాళ్ళు చెప్పారండి. నేను ఇక్కడే దగ్గరలో ఉంటాను, అతికిచ్చిన తర్వాత ఇంట్లో ఎందుకుంటామండి, ఏం చేస్తున్నారు ఏంటని, దాన్ని అంతా మంచిగా జరుగుతుందని దాని ఫెసిలిటీస్ వాళ్ళని మీరు కనుక్కోవచ్చు. ఇంటి ముందర ఎప్పుడు కూడా నిమ్మకాయలు కట్ చేసి దాని ఉప్పు పసుపు కుంకు అవన్నీ వేసి మొత్తం దాన్ని బ్లాక్ మ్యాజిక్ లాంటిది అంతా చేస్తుంది. ఇవాళ అమావాస్య ఇంట్లో గుమ్మడికాయలు అన్నీ తీసుకెళ్ళారు సార్. గుమ్మడికాయలు నిమ్మకాయలు అంతా ఎవరికైనా భయం ఉంటుందా లేదా, ఇంత చేస్తున్న వాళ్ళు మొత్తం అంతా ఏదైనా చేస్తున్నారని. మా ఇంటి గృహప్రవేశం అయ్యి మేము 6 రోజులు ఆగస్టు 15 రోజున గృహప్రవేశం అయింది సార్. గుమ్మడికాయ కట్టుకుంటే ఆగస్టు 23వ తారీఖు నాడు మళ్ళీ వాళ్ళు పూజ చేసి ఆ పాత గుమ్మడికాయ తీసేస్తారు సార్. మంచి అని చెప్పి మేము ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కానీ లేకపోతే మంచితోటి పూజ అంతా చేసుకుంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా ఇల్లు నువ్వు అద్దెకిచ్చావు కదా, డబ్బులు తీసుకోవట్లేదని చెప్పి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుని ఎప్పుడు పంపించినట్టుగా అక్టోబర్ నెల అద్దె పంపించలేదు, నవంబర్ నెల అద్దె పంపించలేదు, డిసెంబర్ 5వ తారీఖు నాడు అద్దె పంపించి మేము కరెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి సార్. అదే రోజు మేము డబ్బులు పంపించేసాం, మళ్ళీ రిటర్న్ పంపించేసాము. 2 నెలల కరెంటు బిల్లు మొన్న లైన్ మ్యాన్ వచ్చి కరెంటు పీకేస్తారంటే మొన్న కట్టారు సార్ 7,500 రూపాయలు. నా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో తీసుకోవడం జరగలేదు సార్. ఎస్హెచ్ఓ అని చెప్పి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద నేను సాఫ్ట్ కాపీ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రైటర్ గారు కిందటి 6వ తారీఖు నాడు అందరూ బందోబస్తులో ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి. మేము డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలాంటి తప్పు పట్టట్లేదు. కానీ నేను ఇచ్చిన కాపీ తీసుకుని ఇది లా అండ్ ఆర్డర్ కింద కూడా వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి